మాట పౌలు మాట్లాడతాడు. మేలు చేయుచుండుట చేత ఆయన తన్ను గూర్చిన సాక్ష్యము మనకు లేకుండా చేయలేదు. అంటే టోటల్గా దేవుడు ఎల్లప్పుడూ కూడా మనకు మేలు చేయడానికి ఇష్టపడతాడు. స్తోత్రం చెప్పండి, 2 చేతులు ఎత్తి గట్టిగా చెప్పండి. సమాజములో అల్లాడిపోతున్న ప్రజలను ఆదుకోవటానికి, ఆదరించడానికి దేవుడు ఎప్పుడూ ఇష్టపడతాడు. ఎందుకంటే సమాజంలో ఉన్న ప్రజలు మనకేమవుతారో మనకు తెలియదు, కానీ దేవునికి మాత్రం వాళ్ళు పిల్లలని దేవునికి తెలుసు. సాతాను చేత బంధింపబడి, అపవాది కట్ల చేత బంధించబడి అల్లల్లాడిపోతున్నటువంటి తన పిల్లల వేదన దేవుడు ఎరుగును, తన బిడ్డల బాధ దేవుడు ఎరుగును. నిజమునకు దేవుడెవరో వారికి తెలియదు, సత్యమేదో వారికి తెలియదు, ఆ బంధకాల్లోంచి బయటపడే దారేమో తెలియదు. కొంతమంది పాపములలో, కొంతమంది శాపములలో, కొంతమంది దురాత్మ పీడనలో, కొంతమంది వ్యాధి బాధల్లో, కొంతమంది కుటుంబాన్ని కట్టుకునే విధానం తెలియక కుటుంబ వ్యవస్థలు విచ్ఛిన్నమై, కొంతమంది ఆర్థికపరమైన లోట్లతో, అప్పుల బాధలతో, కొంతమంది ఇలా అనేక రకాల సమస్యలతో ఆత్మహత్యలు చేసుకొని ప్రాణాలు తీసుకుంటున్నారు, ఏ నిరీక్షణ లేక. ఇది సమాజం అంతా ఉన్న పరిస్థితి. ఇదంతా మనకు తెలియని సంగతి కాదు. సమాజంలో నువ్వు ఉంటున్నావు, నేను ఉంటున్నా. 100 కుటుంబాలు ఒక దగ్గర ఉంటే ఆ 100 కుటుంబాల్లో 100 స్టోరీలు నడుస్తున్నాయి, 100 బాధలు ఉన్నాయి. కానీ అందులో ఒక కుటుంబంగా నువ్వు ఉంటే నీకున్న నిరీక్షణ వాళ్లకు లేదు, నీకు దక్కిన కృప వాళ్లకు దక్కలేదు. ఎందుకంటే అదే బాధలు నీకున్నా సరే నీకు మనశ్శాంతి ఉంది, నీకు ధైర్యం ఉంది. ఎందుకంటే నీకు తోడై ఉన్నవాడు ఒకడు ఉన్నాడు. ఆయన ఎవరో నీకు తెలుసు. ఆయన బలము, ఆయన జ్ఞానము, ఆయన శక్తి, ఆయన వివేకము, ఆయన నీకు తోడై ఉండి నిన్ను నడిపించే విధానం అంతా నీకు తెలుసు. కాబట్టి ఎన్ని బాధలైనా, వేదనలైనా, కష్టాలైనా, కన్నీళ్ళైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా నీకు మనశ్శాంతి ఉంది. ఎందుకంటే ఆయన్ని బట్టి. కానీ వాళ్ళకి ఆయన తెలీదు. అందుకే వాళ్ళు చాలా క్షోభలో ఉన్నారు. ఇప్పుడు ఆదరించే వాళ్ళని కలిగి ఉన్న వాళ్ళకంటే కూడా ఆదరణ లేక అల్లాడుతున్న వాళ్ళు ఎక్కువ బాధను అనుభవిస్తారు. అలా ప్రజలు సమాజంలో అల్లలాడిపోతున్నారు. అలాంటి ప్రజల్ని ఆ బంధకాల్లోంచి బయటికి తెచ్చి వాళ్ళను కూడా నెమ్మదిగల స్థితిలోనికి తీసుకొని రావడానికి తండ్రి ఎప్పుడూ ఆశపడతాడు. అయితే అలా వాళ్ళని బయటికి తీసుకొని రావడానికి, వాళ్ళని ఆదరించడానికి, ఆదుకోవడానికి, వాళ్ళకు మేలు చేయడానికి, వాళ్ళు ఉన్న కట్లలోంచి వారిని విడిపించడానికి దేవుడు ఏం చేస్తాడంటే భూమి మీద నాకు సహాయకులు ఎవరు, సహకారులు ఎవరని వెతుక్కుంటాడు. ఒక సమాజాన్ని దర్శించాలి, ఒక గ్రామాన్ని దర్శించాలి, ఒక ప్రాంతాన్ని దర్శించాలి, ఒక పట్టణాన్ని దర్శించాలని దేవుడు కోరుకున్నప్పుడు దేవుడు వెతికేది ఏంటో తెలుసా? ఆ పట్టణాన్ని దేవుడు ప్రభావితం చేయునట్లు సరిపోయిన ఒక మనిషిని వెతుక్కుంటాడు. ఒక్కడినే వెతుక్కుంటాడు ఫస్ట్. ఆ ఒకరి చేత ఒక గుంపును రెడీ చేసి ఆ ఒకడు ఈ గుంపు కలిసి ఆ సమాజాన్ని ప్రభావితం చేయడానికి దేవుడు కార్యం చేస్తాడు.